వారిలో ఏమి లేదనమాట, కొంచెము కూడా ఏమని చెప్పండి, ప్రేమ లేదు. ప్రేమ ఎప్పుడో చల్లారిపోయింది. కానీ ద్వేషాలు, క్రోధాలు, కోపాలు మనుషుల హృదయంలో ఏమైపోతున్నాయంటే రగులుతున్నాయి. వాటిని రగిల్చేవాడే సైతాను. మనుషుల హృదయాలలో ప్రేమను నాశనం చేసి ద్వేషాన్ని రగిల్చేవాడు దుష్టుడైన అపవాది. ఈరోజు ప్రభు సముఖంలో ఉన్న మనం ఆత్మఫలంలో, అందుకనే దేవుడు మనకు చెప్తున్నాడు, ఆత్మఫలంలో మొదటిది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. ప్రేమకి ఏమైనా లక్షణాలు ఉంటాయంటారా? ప్రేమ లక్షణాలు ఏంటి? ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుందంట, దయ చూపిస్తుంది, అసూయ ఉండదు, డంబం ఉండదు, గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉప్పొంగిపోదు, అయోగ్యంగా ప్రవర్తించదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, తనని ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోదు, ఎవరు తనకి అవకాశం ఇవ్వకపోయినా పట్టించుకోదు. అలాగే ఈ ప్రేమ చెడ్డ విషయాల్లో ఎంత మాత్రం సంతోషించకుండా మంచి విషయాల్లో ఏం చేస్తుందంట, సంతోషిస్తుంది. ఈ ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటిలో ఆశాభావం కలిగి ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. హల్లెలూయా. బైబుల్ వివరించినంతగా ప్రేమ గురించి ఎవరు వివరించలేదు. ఏమండి, ఇది ప్రేమ ఎప్పటికీ కూడా అంతము కాదు. ఎందుకంటే ఇది ఎలా వచ్చింది మనలోకి? పరిశుద్ధాత్మ దేవుడి ప్రేమని మన హృదయాల్లో కొమ్మరించాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.